లాస్ట్లో వచ్చినటువంటి ఈ పెంకులు అవి వస్తాయి కదా, అవి అక్కడక్కడ ఇదైనాయి. దాన్ని తీసేసి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. నార్మల్ సిప్ వచ్చేస్తుంది. వేరే మీరమ్మా జగదీశ్వరరావు థర్డ్ ఎల్కోటమ్మా. బాగానే ఉన్నాడమ్మా. 10% బాగున్నాడు. చూశాను 10% హై ఇంజరీ ఉంది. మాట్లాడాడు. ఇది ఎస్కోట కదమ్మా, ఎస్కోట నియోజకవర్గం మాట్లాడాడు. బాగానే ఉన్నాడు. ఆయనే చెప్పాడు రాజవాకలో ఉన్నాను నేను, కాపురం అనేది ఎస్కోట్ నాదని చెప్పాడు. ధైర్యంగా ఉన్నాడు. మీరమ్మా నారాయణ ఇది 6 మనం చూసిన ఏ పెట్టి నారాయణరావు 36 లాస్ట్ చూసారు. చాలా బాగున్నాడు, ధైర్యంగా ఉన్నాడు. లాస్ట్ కంటే ముందు అదే లాస్ట్ అబ్బాయి అన్మ్యారీడ్ బోన్ ఫ్రాక్చరీ. అతను ఎవరు? అతను బోన్ ఫ్రాక్చరీ ఏంటి? బోన్ ఫ్రాక్చరీ శివరత్నం నారాయణరావు బాగానే ఉన్నాడు. మీరేం ఆధారపడక్కర్లేదు. మనిషి ధైర్యంగా ఉన్నాడు. ఆయన అందరికంటే ధైర్యంగా ఉన్నాడు. కానీ ఏం కాదు, అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు, చిన్న చిన్న తీసేస్తారు. నువ్వేం ఆధారపడక్కర్లేదు. మనిషి కూడా అందరికంటే ధైర్యంగా ఉన్నాడు. అందరికంటే మీరు ఉంటే మీరు అధైర్యపడి మీరు ఏడ్చి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని గౌరవం చేయండి. దానివల్ల అధైర్యపడిపోతారు. అట్లా కాకుండా మీరు వేరేప్పుడు ధైర్యంగా ఉండండి. వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి. అదే ఇప్పుడు కావాల్సి అందరూ రికవర్ అవుతారు. బాగా సీరియస్గా ఇంజనీరింగ్ అందరికీ ఒక 50 లక్షలు ఆర్థిక సహాయం చేస్తాం. మామూలుగా దెబ్బతినడు 25 లక్షలు ఇస్తాం. వీళ్ళందరికీ ఒక 50 లక్షలు డబ్బులు ఇప్పిస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. మీరేమో అధైర్యపడదు. అంత ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం. నేను అందుకే వచ్చాను. నిన్నటి నేను మానిటర్ చేస్తున్నాను. జరగకూడదు, జరిగింది. అది మన చేతలో లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను. సరేనా? 57% ఉందమ్మా. కానీ అందరికంటే అతను ధైర్యంగా ఉన్నాడు. చూశాను. ఇంజనీర్ కదా ఆయన, ధైర్యంగా ఉన్నాడు. నేను మాట్లాడాను. మీరేమదే అందరికీ సార్ కౌన్సిలింగ్ కూడా ఇప్పించమన్నారు. అందరికీ కౌన్సిలింగ్ కూడా చేస్తాం. బయట వాళ్ళు కూడా చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి ట్రీట్మెంటే కాకుండా ధైర్యం కూడా చెప్పాలి. ఒక్క అతను నేను ఫస్ట్ రెండో అతను మీకు చెప్పిన కూడా చంద్రశేఖర మహేష్ బాబు ఏంటంటే ఆ సంఘటన జరగతానే షాక్ అయ్యాడు. అప్సెట్ అయ్యాడు. నేను అడిగాను, నీకు జ్ఞాపకం ఉంది అన్న. లేదు సార్, అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు. దాంతో ఒక రోజంతా సఫర్ అయ్యాడు. దెబ్బల కంటే అతనికి షాక్ ఎక్కువ వచ్చింది. దెబ్బలు తక్కువ, మెంటల్గా షాక్ వచ్చింది. ఇప్పుడంతా బాగున్నాడు. ప్లాస్టిక్ సర్జరీ కూడా చేస్తారు. మీరేం ఆధారపడదు. నేను అన్ని మానిటర్ చేస్తున్నా. నిన్నటి నుంచి చేస్తున్నా. మా ఆఫీస్ సెక్రటరీ కూడా మానిటర్ చేస్తుంది. సెక్రటరీ హెల్త్ ఇక్కడికి వచ్చారు. అందరూ ఉన్నారు. అన్నీ చేసి తిరిగి పంపిస్తున్నారు. సార్ మమ్మల్ని అడుగుతున్నారు ఏంటి పేషెంట్స్ ఇక్కడ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ ఆ పని మీద ఉన్నారు. విశాఖపట్నం అంటే అక్కడ తెలుసు కదా, బుద్ధిలో ఉన్నారు. దీంతో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏం చేయాలో కూడా చూస్తున్నాం. మళ్ళా పునరావృతం కాకుండా చేద్దాం. ధైర్యంగా ఉండండి. అన్ని విధాలు. సరేమ్మా.